ప్రాబ్లం చెప్పండి మేడం. బండి సంజయ్ ని బీజేపీ పార్టీ తొలగించాలని చెప్పి, రాజకీయ ప్రాతినిధ్యాలన్నిటి నుంచి తొలగించాలని చెప్పి తన కొడుకుని సమర్థించుకుంటూ ఆ అమ్మాయి మైనార్టీ తీరని అమ్మాయి తల్లిదండ్రులు అనేక దుర్భాషలాడిన బండి సంజయ్ ని తొలగించాలి. పోక్సో కింద బండి భగీరథని నిజంగా అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఐక్య మహిళా సంఘాలుగా. ఎందుకు ఈ రోజున బీజేపీ పార్టీ ఎవరికి వైపు ఉంటుంది, ఎవరికి మద్దతు ఇస్తుంది? ఎన్ని అహత్యాలు వాడినా, ఎన్ని హత్యలు చేసినా, ఎన్ని అఘాయిత్యాలు చేసినా, మహిళల పట్ల అనేక లైంగిక దాడులకు పడినా బీజేపీ తీర్థం పుచ్చుకుంటే వాషింగ్ మెషిన్ అనేది ఒక ప్రపంచంలో, మన దేశంలోనే కాదు ఇందులో ఉన్న అందరికీ తెలుస్తుంది. నిజంగా సిగ్గుచేటైన విషయంగా దీన్ని భావించాలి. మోడీ గవర్నమెంట్ నిజంగా కబడ్డారు. ప్రజలు ఎప్పుడు ఊరుకోరు, మిమ్మల్ని ఎప్పుడు చూస్తానే ఉంటారు. మీరు ఎవరికైతే కొమ్ము కాస్తున్నారో ఈ రోజున హానీ ట్రాప్ అని చెప్తున్నారు. నిజంగా ఎంత సిగ్గుచేటైన విషయం. ముందు పోక్సో కింద బండి భగీరథని అరెస్ట్ చేయాలి. అంతేకాకుండా ఆమెని క్యారెక్టరైజేషన్ చేస్తూ ఏ సోషల్ మీడియాలో ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కవిత గారు మాటల్ని మేము ఖండిస్తున్నాము. మహిళల పట్ల ఉండాల్సింది అతను రాజకీయ పిల్లాడు, చిన్న పిల్లాడు, 25 సంవత్సరాల వాడు చిన్న పిల్లాడా, ఆమె వెనకేసుకు రావడం అనేది ఆమె రాజకీయ భవిష్యత్తుకే అంధకారం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, తెలంగాణ పోలీసు ఎవరి పట్ల ఎందుకని తొందరగా విచారణ దర్యాప్తు సంస్థలు ఏమైనా అని చెప్పి సిట్ ఏర్పాటు చేస్తున్నారంటేనే దాన్ని అందులో ఏంటి ఉంది, కొమ్ము కాస్తున్నారని చెప్పి అర్థమవుతుంది. దాన్ని అర్జెంటుగా అరెస్ట్ చేయాలని చెప్పి మహిళా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు పద్మ, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి. తీసుకుంటే భద్రత బాధ్యత తీసుకుంటే తక్షణం అరెస్ట్ చేయండి, విచారణ జరపండి, నిష్పక్షపాతంగా విచారణ జరపండి, దోషులు కఠినంగా శిక్షించండి. దీంతో పాటు ఏదైతే కేంద్ర సహాయ మంత్రిగా హోంశాఖ ఉన్నారో బండి సంజయ్ గారి నైతిక బాధ్యత వహించి, నీ కుటుంబంలోనే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నావు కాబట్టి నీకు నైతిక బాధ్యత ఉంటే నువ్వు నిజంగా నీకు మనిషివైతే రాజీనామా చేయి. అది మా డిమాండ్. మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే నేను మహిళలకు చాలా చేస్తాను అది ఇది అంటాడు. ఎందుకు ఆయన నోరు మూగబోయింది? ఇది బండి భగీరథ కాకుండా ఒక బషీర్ అయి ఉంటే మాత్రం ఇప్పటికీ చాలా రోడ్ల మీదకి వచ్చేవాడు కదా. అందుకొరకు ఏదైనా సరే మన దేశంలో జరుగుతున్న వాటిని మహిళల అంటే ఉన్నోళ్ళకే చట్టము కాపాడుతుంది. చట్టం అనేది ఉన్నోళ్లకు మాత్రమే ఉంది అనేది ఈ సంఘటన చాలా స్పష్టంగా, ఎన్ని ఆధారాలు ఉన్నా కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రజలందరూ ఏకమవ్వాలి. వాళ్ళు వెంటనే బండి భగీరథని అరెస్ట్ చేయాలి. సంజయ్ మన మోడీ గారు వచ్చినప్పుడు పెద్ద పెద్ద కబుర్లు చెప్పాడు సంజయ్ గారు. మా అబ్బాయి తప్పు చేయలేదు, ఎవరో ఏదో మా మీద నిందలు వేస్తున్నారని చెప్పి గట్టిగా మాట్లాడాడు. నిజమే, తప్పు చేయలేదు నీ కొడుకు. మరి నీ కొడుకుని తీసుకొచ్చి ఇక్కడ చెప్తే అది తప్పో కాదో అనేది తెలుస్తుంది కదా. తప్పు చేయలేనప్పుడు దాక్కోవడం ఎందుకు, ఎక్కడో ఉండడం ఎందుకు? ఓ పక్కన అబ్బాయి నేను చేశాను అంటున్నాడు, ఓ పక్కన తండ్రి చేయలేదు అంటున్నాడు. ఎవరి మాటలు నమ్మాలి? పోలీసు యంత్రాంగం చూస్తే ఆయన ఎక్కడున్నారో చెప్పే పరిస్థితి లేదు. మోడీ గారు బేటీ బచావో బేటీ బచావో అని చెప్పే కబుర్లు చెప్పే మోడీ గారు మహిళలను ఉద్ధరిస్తానని చెప్పి ఒకవైపు చెప్తూనే, ముఖ్యంగా చూస్తే మనం బీజేపీ పరిపాలన ఎక్కడ జరుగుతుందో, బీజేపీ నాయకులు ఎక్కడ ఉన్నారో ప్రతి చోట కూడా ఇలా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో చూస్తే ఉన్నావ్ ఘటన కానీ మరి ఇలా చాలా ఘటనలు బీజేపీ నాయకులే చేసే విషయం మనకు అందరికీ తెలుసు. వాళ్ళని కేసులు పెట్టడం, వాళ్ళకి పూలదండలు వేసి మళ్ళీ హారతలు ఇచ్చి వాళ్ళని తీసుకురావడం అనేది జరుగుతుంది తప్పితే ఏ ఒక్కరికి కూడా శిక్ష పడే పరిస్థితి మోడీ గారు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే మేము ప్రధానమంత్రిని కదా, మేము మంత్రులం కదా, మేము ఎంపీలం కదా, మమ్మల్ని ఏమీ చేయలేరని చెప్పి చట్టాలు వాళ్ళు చుట్టాలుగా మారిపోయి చట్టాలను కూడా పక్కదోర పెట్టించి వాళ్ళ పిల్లల్ని కాపాడుకునే పరిస్థితిలో సంజయ్ గారు ఉన్నారు. కనుక వెంటనే సాయి భగీరథని అరెస్ట్ చేయాలి. అలాగే ఈయన ఈ సహాయ మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము డిమాండ్ చేస్తాం. బండి నా పేరు చింతాడ పార్వతి. బండి సంజయ్ కుమారుడు భగీరథని ఈ నేరాలు చేసినటువంటి వ్యక్తిని వెంటనే శిక్షించాలని మహిళా సంఘాలుగా మేమంతా కోరడం జరుగుతోంది. బండి సంజయ్ గారు మరి ఉన్నతమైన స్థానంలో ఉండి ఒక హోంశాఖ మంత్రి, సహాయ మంత్రిగా ఉండి ఇటువంటి బేటీ బచావో అనే ప్రకటనతో మరి ప్రధానమంత్రి గారి శిక్షణలో ఆయన పనిచేస్తున్న విధానాన్ని బట్టి
మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో బీజేపీ ప్రభుత్వం తెలీదు. మరి ఎంత నేరమైనా చేయొచ్చు అనే నేర సమృద్ధిని ఆ కొడుకు చేసినటువంటి దాన్ని పోలీసు వారిని అణిసివేస్తూ మరి మిగతా కోర్టు వారిని దృష్టికి వెళ్ళనివ్వకుండా సాక్ష్యాధారాలని ఎక్కడికక్కడ అణిసివేస్తూ ఈ రకమైనటువంటి ప్రకటనలు చేస్తూ మహిళలకి న్యాయం జరగకుండా చేయటం ఎంతవరకు న్యాయమని మహిళా సంఘాలుగా మేము విజయవాడ నగర మహిళా సమైక్యగా మేము డిమాండ్ చేస్తున్నాం. మా స్లోగన్ చెప్పండి మేడం.